చికెన్ బిర్యానీ మొదలు పెడుతున్నాము. ఆనియన్స్ ఎర్రగా వేపుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెను 10 మినిట్స్ లేకుంటే 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎర్రగా వేపుకునేంత వరకు ఉన్నివ్వాలి. తర్వాత తీసేసేయాలి. ఇంత రెడ్గా వచ్చేంత వరకు ఉన్నివ్వాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన నీళ్లు తీసుకోవాలి. గ్లాసుకు గ్లాసున్నర వాటర్ తీసుకొని పక్కన వేడి చేసుకోవాలి. దాంతో మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోవాలి. నీళ్ళు ఇలాగా మరగనించేంత వరకు పెట్టుకోవాలి. బియ్యం మంచిగా కడిగి పెట్టుకోవాలి. మా దగ్గర బాస్మతి రైస్ లేనందున ఇంట్లో బియ్యమే పోసి చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఈ నీళ్ళల్లో రైస్ వేసి 70% ఉడికేంత వరకు పెట్టుకోవాలి. మనం నెయ్యి వేసుకోవాలి. నూనె నెయ్యి కలిపి వేస్తున్నాం. సార్ మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలాచి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెను మనం వేసుకుంటున్నాం. మ్యాగ్నేట్ చేసిన చికెను మొత్తం ఇలా వేసుకోవాలి. రైస్ 70% ఉడకబెట్టాము. కూర తర్వాత రైస్ వేసుకుంటే మంచిగా ఉండేది. ఇలాగా రైస్ వేసి పెట్టుకోవాలి. పైన కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా చల్లుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. ఇలాగా గోధుమ పిండి చపాతీలాగా చేసుకొని మనము బిర్యానీకి చుట్టూరు వేసుకోవాలి. ఎందుకంటే ఇది చపాతీలాగా ఉంటే తింటారు కదండి, వేస్ట్ చేయకోకుండా ఇది కూడా దమ్ము పడుతుంది. ఇలాగా మూత పెట్టుకొని పైన ఏదన్నా బరువు పెట్టాలి.